హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేవి విడుదల కావడం జరిగిందండి. ఈ రూల్స్‌ని మీరు పాటిస్తేనే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22 విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి. ఆ రూల్స్ ఏంటి అనేటువంటి సమాచారం వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 22 విడత నిధులు రూ. 4,000, అదేవిధంగా రూ. 2,000 ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ నెల చివరి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22 విడత నిధులు డైరెక్ట్‌గా డీబీటీ రూపంలో రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కొత్త రూల్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. రూల్స్ పాటిస్తేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులనేవి జమ అవుతాయి. లేకపోతే నిధులనేవి పెండింగ్‌లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా? ఆ రూల్స్ ఏంటి అనేటువంటి సమాచారం వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రూ. 4,000, అదేవిధంగా పీఎం కిసాన్ 22 విడత నిధులు రూ. 2,000 మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి అనేది సమాచారం అండి. అన్నదాత సుఖీభవ పథకానికి అయ్యుండొచ్చు, లేదా పీఎం కిసాన్ పథకానికి అయ్యుండొచ్చు. ఖచ్చితంగా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క నిధులనేవి జమ అవుతాయి అంటే సమాచారం. ఇంతవరకు ఎవరైనా సరే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి, లేదా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీరు వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క నిధులు అనేవి విడుదలయ్యే లోపే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా? వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా విశిష్ట గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి అనేది సమాచారం అండి. ఈ విశిష్ట గుర్తింపు కార్డు కలిగి ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులు లేదా పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో భాగంగా 60 లక్షల మందికి ఈ యొక్క విశిష్ట గుర్తింపు కార్డు అనేది పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు అనేది సమాచారం అండి. సో 60 లక్షల మందిలో ఇప్పటి వరకు 47 లక్షల మంది ఈ యొక్క విశిష్ట గుర్తింపు కార్డు అనేది పొంది ఉన్నట్లు సమాచారం. మిగతా 13 లక్షల మంది కూడా విశిష్ట గుర్తింపు కార్డు తీసుకుంటేనే ఈ అన్నదాత సుఖీభవ నిధులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏమైనా పథకాలు పొందాలంటే లబ్ధి ఖచ్చితంగా విశిష్ట గుర్తింపు కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. ఇప్పటి వరకు ఎవరైనా సరే విశిష్ట గుర్తింపు కార్డు కనుక పొందకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసి వెంటనే విశిష్ట గుర్తింపు కార్డు అనేది పొందండి. సో ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా విశిష్ట గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే పంట కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా? మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక ప్రత్యేక యాప్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రత్యేక యాప్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఇది ఏపీ అదేవిధంగా ఏఐఎంఎస్ 2.0 అనే ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క ఈ క్రాప్ పంట నమోదు అనేది ఈ యాప్లో నమోదు చేసుకోవచ్చు అనేది సమాచారం అండి. ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు అనేవి వారి యొక్క ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ క్రాప్ అనేది చేయించుకోకుండా డైరెక్ట్గా ఈ యొక్క యాప్లో రైతులే ఈ క్రాప్ అనేది చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. ఈ క్రాప్ చేయించుకుంటే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది. సో మీ యొక్క పంట నేమ్ ఏంటి, మీకు ఎంత భూమి ఉంది,
సో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ పంట సాగు చేస్తున్నారు అనేటువంటి వివరాలన్నీ మీరు ఈ క్రాప్ నందు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర మొబైల్ కనుక ఉన్నట్లయితే మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీ యొక్క ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రభుత్వం అయితే రైతులకు ఒక యాప్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. ఆధార్ సీడింగ్ చేయించుకున్న తర్వాతే ఈ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అంటే సమాచారం. ఆధార్ సీడింగ్ అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్కి అదేవిధంగా ఆధార్ కార్డుకి మీరు లింక్ చేయించుకోవాల్సి ఉంటుందండి. లింక్ చేయించుకుంటేనే మీ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అదేవిధంగా ఎన్పిసిఐ కూడా మీరు లింక్ చేయించుకోవాల్సి ఉంటుంది అంతే సమాచారం అండి. ఎన్పిసిఐ యాక్టివేట్ చేసుకుంటేనే ఈ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. లేదంటే ఈ నిధులు అనేవి పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన కొత్త రూల్స్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేశాను. రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్టేటస్ ఏ విధంగా ఉంటే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.